ready. స్టారింగ్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, డైరెక్టెడ్ బై పరశురామ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ చేసింది భయ్య. మూవీ పెద్దగా నచ్చలేదు. థియేటర్ నుండి బయటకు వస్తున్నప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన ఆర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన సీన్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తుంటే సాడ్లీ ఒక్క సీన్ కూడా నా మైండ్ లోకి రాలేదు. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ హీరో హీరోయిన్ అండ్ కొన్ని ఫ్యామిలీ రిలేటెడ్ కొంచెం మంచిగా అనిపించాయి తప్ప యాజ్ ఎ కొహరెంట్ నెరేటివ్ గా ఆర్ అట్లీస్ట్ సీన్ లెవెల్లో కూడా నథింగ్ ఎక్సైటెడ్ మీ. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బిట్స్ అండ్ ప్లేసెస్ లో బాగానే ఉండింది. విజయ్ కి స్కోప్ ఉన్నంతలో బాగా యాక్ట్ చేశాడు. బట్ ఒక స్టేజ్ దాటేసిన తర్వాత ఒక సపోర్టివ్ స్క్రిప్ట్ లేనప్పుడు యాక్టర్ గా తను మాత్రం ఏం చేయగలరు చెప్పండి. అండ్ ఇట్ షోడ్ ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. ఐ విష్ హీ కమ్స్ బ్యాక్ విత్ ఎ బెటర్ ఫిల్మ్ సూన్ మ్యాన్. యాక్చువల్లీ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని పోర్షన్స్ ఓకే అనిపించాయి. బట్ గోయింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ ఐడియా లెవెల్లోనే డిస్కనెక్టింగ్ అండ్ కైండ్ ఆఫ్ ట్రబులింగ్ అనిపించాయి. ఇక వాటి ఎగ్జిక్యూషన్ గురించి అయితే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ యాజ్ ఆఫ్ నౌ. ప్లాట్ లైన్ విషయానికి వస్తే గోవర్ధన్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్. మన సొసైటీలోని చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ లానే రెస్పాన్సిబిలిటీస్ అనే ఇష్టమైన బరువును మోస్తూ ఉంటాడు. అండ్ తన లైఫ్ మన హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఎలా చేంజ్ అయింది అనేది మీరు మూవీలోనే చూడాలి. మిడిల్ క్లాస్ లైఫ్ అండ్ ట్రాజెక్టరీస్ ని సెటప్ గా పెట్టుకుని రన్ అయ్యే ఒక లవ్ స్టోరీ మన ఫ్యామిలీ స్టార్. ద మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. హీరో ఇంట్రడక్షన్ అండ్ మిగతా క్యారెక్టర్స్ ఇంట్రోస్ అన్ని ప్రాపర్ గా ఓకే వీళ్ళ స్టోరీ నేను చూడొచ్చు అనే ఇంట్రెస్ట్ కలిగించేలానే ఉంటాయి. ఐడియల్ సినారియోలో అయితే ఏం జరగాలి, ఒక మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వెళ్ళాలి. అండ్ అట్లీస్ట్ బై ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం ఆ క్యారెక్టర్స్ మనల్ని ఇంపాక్ట్ చేయాలంటే ఒక జెన్యూన్ ఎంపతి అనేది క్రియేట్ అవ్వాలి ఆ క్యారెక్టర్స్ మీద, విచ్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఫిలిం ఫర్ మీ. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకోవడం, ఆ తర్వాత ప్రేమించుకోవడం, ఈ ట్రోప్ ఎంత ట్రైడ్ అండ్ టెస్టెడ్ అయినా కూడా లీడ్ యాక్టర్స్ మధ్య ప్రాపర్ కెమిస్ట్రీ ఉన్నప్పుడు ఈ సీన్స్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి. అండ్ ఈ సినిమాలో కూడా ఆ మూమెంట్స్ బాగానే ఉన్నాయి కంపారిటివ్లీ టు ద అదర్స్. బట్ అవి మాత్రమే సరిపోవు కదా సస్టైన్ అవడానికి. ఇంటర్వెల్ కి తీసుకొచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేకపోయినా మేబీ సెకండ్ హాఫ్ లో మూవీ మంచి డైరెక్షన్ లోకి వెళ్తుందేమో అని ఒక ఆశ ఉండే. బట్ సెకండ్ హాఫ్ ఇస్ ఈవెన్ మోర్ టెస్టింగ్. ఆ కాన్ఫ్లిక్ట్ లీడ్ చేసే ఎమోషన్సే కాదు సిచ్యువేషన్స్ కూడా అండర్వెల్మింగ్ గా అనిపించాయి. అండ్ అంతే అండర్వెల్మింగ్ గా వాటిని తీశారు కూడా. సెకండ్ హాఫ్ లో మన హీరో యూఎస్ఏ లో ఉన్నప్పుడు కొన్ని సీన్స్ నేను ముందు చెప్పినట్టే చూడటానికే ట్రబులింగ్ గా అనిపించాయి. ఈవెన్ దో ప్రతి ఫ్యామిలీకి ఒక జనరేషనల్ స్టార్ ఉంటాడు అనే మూవీ థీమ్ టచింగ్ గానే ఉన్నా ఆ థీమ్ ని ఇంపాక్ట్ఫుల్ గా చెప్పడంలో మూవీ టీమ్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. బికాస్ ఫెమిలియర్ డ్రామా వర్కౌట్ అవ్వాలంటే క్యారెక్టర్స్ మధ్య డ్రామా అనేది పండాలి. ఫ్యామిలీ స్టార్ విషయంలో అసలు డ్రామానే లేదు అనే రీతిలో డీల్ చేశారు ఫ్యామిలీ పర్సన్స్ ని. హీరోకి అండ్ తన బ్రదర్ కి ఒక డ్రామా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేలానే కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టారు, కానీ అసలు పాయింట్ మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండదు. అండ్ ఆల్సో ఆ ఫ్యామిలీ స్టార్ అనే థీమ్ ఆడియన్స్ కి ఇంపాక్ట్ ఇవ్వాలంటే ముందు అన్ని కష్టాలు మన హీరో దాటాడు అనే ఇంప్రెషన్ రావాలి. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, తనకు ఆఫర్ చేసిన దానిలో విజయ్ బానే చేశాడు. మృణాల్ ఇస్ ఆల్సో గుడ్ ఇన్ రోల్. సపోర్టింగ్ కాస్ట్ లో రోహిణి గారు, వెన్నెల కిషోర్, జగత్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ సాడ్లీ నో వన్ మేక్స్ అన్ ఇంపాక్ట్. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ బై గోపి సుందర్. బోత్ ఆడియో వైజ్ అండ్ పిక్చరైజేషన్ వైజ్ కూడా సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ మిక్స్డ్ బ్యాగ్. బిట్స్ అండ్ ప్లేసెస్ లో బాగానే ఉండింది, కానీ ఓవరాల్ గా ఇట్ షుడ్ హావ్ బీన్ బెటర్. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. యాక్చువల్ ఇది టెక్నీషియన్స్ ఫాల్ట్ అని నేను చెప్పలేను. దిస్ హెస్ గాట్ మోర్ టు డూ విత్ ద డైరెక్షన్. పర్సన్స్ వర్క్ ఈస్ ఎ బిట్ అండర్వెల్మింగ్. చాలా సీన్స్ లో బ్లాకింగ్, ఫ్రేమ్ కంపోజిషన్స్ అండ్ షార్ట్ డివిజన్స్ ఒక ఫ్లో లో ఉన్నట్టు అనిపించలేదు. అండ్ ఆల్సో హీస్ అన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, సో యాక్టర్స్ నుండి పర్ఫార్మెన్సెస్ బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు. బట్ యాజ్ ఎ రైటర్ గా హీ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్. మూవీ కోసం ఆయన అనుకున్న సెటప్ అండ్ కోర్ థీమ్ ఏదైతే ఉందో ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ ఫ్యామిలీ ఫిల్మ్ కి అండ్ టార్గెట్ ఆడియన్స్ కి రిజనేట్ అయ్యేలానే ఉండింది. బట్ ఆ ఐడియాస్ ని ఇంకా బాగా లోడెడ్ గా సీన్స్ లో ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఫాలో అప్ డ్రామా మోర్ ఇంపాక్ట్ఫుల్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఇది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు ఏమన్నా అనిపిస్తే నన్ను క్షమించండి. పర్సనల్గా నా ఒపీనియన్ ప్రకారం అయితే చెప్పాను నేను ఫ్యామిలీ స్టార్, కానీ మీరు ఖచ్చితంగా అయితే థియేటర్లోకి వెళ్ళి మీ ఫ్యామిలీతో కలిసి చూస్తే ఇట్ విల్ బి ద గుడ్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. మంచి బాగుంటుంది, కానీ కొద్దిగా స్టోరీ ప్రకారం ఎక్కడో తగినట్టు అనిపించింది. గీత గోవిందం కంపేర్ అయితే అవ్వదు. సో రేటింగ్ అయితే 3 ఇవ్వచ్చండి మన ఛానల్ ప్రకారం అయితే. చూడండి, మనీ అయితే ఏం లాస్ అవ్వదు. కొద్దిగా అయినా ఏం కాదులేండి, ఎందుకంటే అందరికీ కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. బాగుంటుంది, చూడండి ఫ్యామిలీ స్టార్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ పిఎల్పి రెడ్డి సినిమాటిక్ యూనివర్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి